వెల్కమ్ టు యోయోటీవీ. భారత్ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటములు వ్యూహాలతో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను అయితే ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బరిలో నిలిచారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో పలుమార్లు చర్చించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తొలుత మాజీ ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, మహాత్మా గాంధీ మునిమనవడు రచయిత తుషార్ గాంధీ పేర్లు కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. కూటమిలోని ముఖ్య నేతలు సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలింది పార్టీల మద్దతు కూడగట్టుకోవడమే. అయితే ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ప్రకటించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరినట్లుగా కూడా సమాచారం. కానీ ఇండియా కూటమి మాత్రం అభ్యర్థిని బరిలో నిలపడంతో రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ అనివార్యమైంది. లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ కూటమి సభ్యుల బలాన్ని బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిపి రాధాకృష్ణన్ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఖాళీలను మినహాయించి ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 782 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధించాలంటే గెలిచే పక్షానికి కనీసం 392 ఓట్లు ఉండాలి. ఎన్డీఏ కూటమికి లోక్సభ 293 మంది, రాజ్యసభలో 133 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్డీఏకు మొత్తం 426 మంది సభ్యుల బలం ఉంది. ఈ సంఖ్యను బట్టి చూస్తే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలోని సభ్యులు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమిలోని అభ్యర్థికి ఓటు వేస్తే సుదర్శన్ రెడ్డి విజయం సాధ్యమవుతుంది. అయితే అలా జరగడం అసాధ్యం. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇద్దరు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే. దీంతో కాస్త గట్టి పోటీనే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎంత పోటీ వచ్చినా కూడా ఎన్డీఏ విజయమే ఖాయంగా కనిపిస్తుంది.